హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మీ సరస్వతి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇవాళ వీడియోలో ఒక హెల్దీ బ్రేక్ఫాస్ట్ తోటి మీ ముందుకి వచ్చేసా. ఈ అరకిలో పొంగల్ని నోట్లో వేసుకుంటే వెన్నలాగా కరిగిపోయే ఈ రెసిపీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం. ముందుగా ఒక గిన్నెని తీసుకొని 1 కప్పు వరకు అరకిలను వేసుకోవాలి. అదే కప్పుతోటి అరకప్పు పెసలను కూడా వేసుకొని వీటిని బాగా శుభ్రపరచుకోవాలి. అరకిలల్లో వాటర్ నల్లగా వస్తాయి. ఆ నలుపుదనం పోయేంత వరకు ఒక 3-4 టైమ్స్ బాగా కడుక్కోవాలి. తర్వాత ఇంకా సరిపడా వాటర్ని పోసుకోవాలి. పెసలను కూడా 2 టైమ్స్ కడిగేసుకొని సరిపడా వాటర్ని పోసేసుకొని ఒక 10 అవర్స్ పాటు రెండుని కూడా నానపెట్టుకోవాలి. మీకు టైం లేకపోతే ఒక 5 అవర్స్ అయినా నానపెట్టుకుంటే సరిపోతుంది. ఇలా 10 గంటల తర్వాత మనకి పెసలు అలాగే అరకిలు కూడా చక్కగా నానిపోయి ఉంటాయి. నెక్స్ట్ డే మార్నింగ్ తీసి చూడంగానే మనకి అరకిలల్లో కొంచెం నలుపుదనంగా వాటర్ అనేవి వస్తాయి. వీటిని వంపేసుకొని అడుగున ఇసుక అనేది ఉంటుంది, కొద్దిగా జాగ్రత్తగా చూసుకోవాలి. అలాగే ఈ పెసలను కూడా కడిగేసుకొని ఒక కుక్కర్ని తీసుకోవాలి. ఆ కుక్కర్లో ఈ అరకిల్ని అలాగే పెసలు రెండింటిని కూడా వేసేసుకొని మనం తీసుకున్న కప్పుకి 4 కప్పుల ప్రకారం 6 కప్పులు వాటర్ అయితే సరిపోతుంది. దీంట్లో కొద్దిగా రుచికి సరిపడా ఉప్పు అలాగే కొద్దిగా పసుపును కూడా వేసుకొని కుక్కర్ మూత పెట్టేసుకొని మీడియం ఫ్లేమ్లో 5 విజిల్స్ వస్తే సరిపోతుంది. పూర్తిగా విజిల్ పోయిన తర్వాత తీసి చూడంగానే మనకి అంతా కూడా బాగా కుక్ అయిపోతుంది. పైన కొద్దిగా వాటర్ ఉన్నట్టు అనిపిస్తుంది, కానీ చల్లారే కొద్ది మనకి ఈ పొంగల్ అనేది గట్టిపడుతూ ఉంటుంది. ఒకసారి అలా గరిటతో కలుపుకొని పక్కన పెట్టేసుకోవాలి. దీంట్లోకి మనము పోపుని పెట్టేసుకుందాం. ఒక మట్టి పాత్రను తీసుకొని దీంట్లో సరిపడా కొద్దిగా నెయ్యిని వేసుకోండి, టేస్ట్ బాగుంటుంది. అలాగే సన్నగా కట్ చేసి పెట్టుకున్నవంటి ఒక పచ్చిమిరపకాయ ముక్కలు అలాగే పోపును వేసుకోవాలి. ఆవాలు, జీలకర్ర, సాయమైన పప్పు వేసుకొని చిటపటలాడిన తర్వాత కొన్ని జీడిపప్పులను కూడా వేసుకోండి. ఇవి కూడా దోరగా వేగిన తర్వాత సన్నగా కట్ చేసి పెట్టుకున్నవంటి అల్లం ముక్కలు అలాగే ఒక మీడియం సైజు ఉల్లిపాయ ముక్కలు కొద్దిగా కరివేపాకు కూడా వేసుకొని బాగా దోరగా వేపుకోవాలి. దీంట్లోకి మిరియాల పొడిని కొద్దిగా కొన్ని మిరియాలను కూడా యాడ్ చేసుకోవాలి. ఒక 2 మినిట్స్ పాటు బాగా కలుపుకుంటే మనకి సరిపోతుంది. మనం ముందుగా కుక్ చేసి పెట్టుకున్నవంటి ఈ పొంగల్ని కూడా దీంట్లో వేసేసుకోవాలి. ఒకసారి కలిసేలాగా కలుపుకొని మీకు ఉప్పు సరిపోతే ఇక్కడ కొంచెం సాల్ట్ని యాడ్ చేసుకోవచ్చు. మనకి కలిపేసుకొని స్టవ్ను ఆఫ్ చేసుకొని సర్వ్ చేసుకోవడమే. ఇది వేడిగా సర్వ్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. మీకు లేట్ అయితే దీన్ని హాట్ బాక్స్లో తీసి పెట్టుకుంటే మనకి వేడిగా తినేయచ్చు. మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేసి మీకు ఎలా అనిపించిందో దీని టేస్ట్ నాకు కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చితే ఒక లైక్ చేసి మరిన్ని హెల్దీ రెసిపీస్ కోసం ఈ ఛానల్ని తప్పక సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.